పూర్తిసారి కట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకి ఆ రోజు మైనస్ అయిన అంశం ఒకటి. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్ల కారణం ఏంటంటే రాజధానిలో టెంపరీ బిల్డింగ్ వేల కోట్లు ఖర్చు పెడతాం, దాన్ని పూర్తిస్థాయిలో డెవలప్మెంట్ చేయకపోవడం అనేది కొంత ఆయనకి ఆ రోజున్న మైనస్ ఫ్యాక్టర్లో అదొకటి, దానికి వ్యతిరేకమైన ఫ్యాక్టర్లో. జగన్కి అవకాశం ఇద్దాం అనేది పక్కన పెట్టి ఇది కూడా ఒక అంశం పూర్తి కట్టబడడం. ఈయన వచ్చి అదే దాన్ని పట్టుకొని నేను మూడు రాజధానులు చేస్తా అన్నాడు. సరే, పరిపాలన సౌలభ్యంగా చూడండి, డీసెంట్రలైజేషన్ కూడా అవసరమే. అది ఎప్పుడు అవసరం? అది ప్రజల ఆమోదం ఉన్నప్పుడు. ఇక్కడ ఈయన చేసిన దాని 3 రాష్ట్రాల రాజధానులు ఏం వచ్చింది? డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ కంటే కూడా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపునే ఎక్కువ కనిపించింది. సో ప్రజలు ఈ యాంగిల్లో చూశారు. ఏ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కన్సిస్టెంట్గా కొన్ని సంవత్సరాల పాటు పోరాడిన పరిస్థితి చూసాం మనం అక్కడ రాజధాని వాసులు. విజయవాడ రైతులు ఇప్పుడు వైజాగ్ అన్నారు, వైజాగ్ వాసులు వాళ్ళు దగ్గర తీసారా అంటే అది లేని పరిస్థితి. వైజాగ్ వాళ్ళ ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏంటి? అక్కడ ఒక బిల్డింగ్ అని కట్టాడా? రిషికొండలో ప్రత్యేకంగా భవనాలు నిర్మించున్నారు కదా, రిసార్ట్స్. రిషికొండలో అదే మీరు అన్నట్టు రిసార్ట్స్ అనే కానీ వీళ్ళు దోచుకోవడానికి ఎక్కువ అనుకున్న పరిస్థితి తప్ప అడ్మినిస్ట్రేషన్ పరంగా కట్టింది ఎక్కడ కనపడలేదు అక్కడ. సో ప్రజలు అట్లా కూడా దాన్ని స్వాగతించలేదు. కానీ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక నూతన ఉత్సాహంతో క్యాడర్ ని ముందు తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది జగన్మోహన్ రెడ్డి. గతంలో కన్నా ఇంకా మంచి మెజారిటీతో వస్తాము, యావత్ దేశం మన వైపు చూసేటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న తర్వాత క్యాడర్ లో ఇంకా ఉత్సాహం రావడం చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎక్కడ గతంలో టీడీపీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు రాదేమో, 23 స్థానాలు కూడా వైసీపీ సాధించలేదేమో అనే ఒక డౌట్ వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. గతంలో చూస్తే ఉన్నాము, సింగిల్ గా రావాలి 3 పార్టీలు కలిసి రావడం కాదని. పోనీ సింగిల్ గా వచ్చినప్పటికీ గతంలో టీడీపీ 23 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ డబుల్ డిజిట్ అంటే 23 స్థానాలైనా వైసీపీ గెలుచుకుంటుందా అంటే డౌటే. మరొకటి, పూర్తి స్థాయిలో మినిస్టర్స్ ఫెయిల్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఒక సీఎం తప్ప కేబినెట్ స్థాయి హోదా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకి పల్టీ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఫ్యాన్ రెక్కలు ఎక్కడ ఒక్కొక్క దిక్కున పెట్టడం జరిగింది. సాధారణంగా ఈ ఫ్యాన్ ఇక్కడే ఉంటే ఏ స్థాయిలో ఉండేదో మెజారిటీ అనుకోవచ్చు. ఒకరిని అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని ఎక్కడో వేస్తుండడంతో అది కూడా ఈ ఫలితాలకు కారణం అనుకోవచ్చా? వాస్తవం అండి. ఇప్పుడు ఈయన ఏదైతే అనుకున్నారో, ఇప్పుడు ఈ మినిస్టర్ల విషయానికి వస్తే అసలు మినిస్టర్లు వాళ్ళ పనితీరుని కనబరిచారనేది మొదటి క్వశ్చన్ ఇక్కడ. అంటే క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వాలి, పోస్ట్ ఫిల్ అవ్వాలి, పోస్టులు ఫిల్ చేస్తారు తప్పించి ఏ మినిస్టర్ కన్నా స్వతంత్రంగా డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉందా? ఒక ఐటీ శాఖ మంత్రి వెళ్ళి నాకు చలండోలో నేను దావోస్ మీటింగ్ అటెండ్ కాలేదనే పరిస్థితి. ఇప్పుడు పక్క రాష్ట్రాల ఐటీ మినిస్టర్ల పరిస్థితి ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఈవెన్ మన ఊళ్ళలో పొలం పని చేసుకునే వాళ్ళు, గొర్రెలు బర్రెలు కాసే వాళ్ళు కూడా ఫేస్బుక్ ఆన్ చేసి చూస్తున్న పరిస్థితి. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరు ఆపలేని పరిస్థితి, నిమిషాల్లో అప్డేట్ వచ్చేస్తుంది. చూస్తున్నప్పుడు ప్రజలు కంపేర్ చేస్తారు కదా. ప్లస్ ఇక మినిస్టర్లు సగం మంది మినిస్టర్లు ఏంటి, ఇది వాళ్ళ శాఖ చెప్పుకోవడానికి గనుల శాఖ, రోడ్ల శాఖ, ఇసుక అయినప్పుడు కూడా టీడీపీని తిట్టడానికే శాఖలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది అక్కడ. వీళ్ళ పరిస్థితి ఏంటంటే మినిస్టర్ గుండా అంటే టీడీపీని తిట్టాలి, ఆ విధంగా అనిపించింది. వీటన్నిటి పక్కన పెడితే సకలజన శాఖ మంత్రి ఒక వీళ్ళందరూ సూపర్ బాస్ ఒక ఆయన. చాలా మంది ఒక పాయింట్ ఇన్ టైంలో మినిస్టర్లకు కూడా సీఎం గారితో యాక్సెస్ లేని పరిస్థితి చూసాం మనం. ఎన్నో వార్తలు కనీసం ఎట్లా అయిపోయిందంటే సీట్ కేటాయించకపోతే సీఎం ని వెళ్ళి కలిసే అవకాశం కూడా లేక బై బై అని చెప్పి బయట నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో బీఆర్ఎస్ అదే పొరపాటు చేసింది, అక్కడ ఆయన అదే పొరపాటు, నియంత్రిత పోగడ. చాలా మందికి ఇంకో విషయం ఏంటంటే జగన్ ప్రజలకు అందుబాటులో లేరు. యాజ్ ఎ సీఎంగా ఆయన ప్రజలకు అందుబాటులో లేరు ఎప్పుడు కూడా. అసలు సొంత కేడర్కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి దిక్కులేదు అక్కడ. ఏ ప్రజలు కలవడం దూరం మాట. ఈయన వెళ్ళి 4 మీటింగ్లో ర్యాలీలో వస్తే జనాలు వస్తారు తప్పించి, అప్పుడు సిద్ధమా తప్పించి ఈయన ఎప్పుడు యాక్సెస్ తిరిగారండి. రాజశేఖర రెడ్డి గారు పనిమాల ఆయన పని కట్టుకుని తిరిగేవాళ్ళు. ఆయన కనీసం 2 వారాలకు ఒకసారి ఏదో ఒక టూర్ ఉండేది గ్రౌండ్ లెవెల్లో. ఈయన టూర్లు ఏమి ఉన్నాయండి అక్కడ లెక్కేస్తే? మినిస్టర్లకి వాళ్ళ ఎఫిషియన్సీ ఫస్ట్ లో అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత మీడియాతో కూడా డైరెక్ట్ గా వచ్చినటువంటి సిచువేషన్ ఎక్కడ లేదు. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, కేవలం మాట్లాడారంటే బహిరంగ సభలు లేదంటే గనక పథకాలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమాల్లో మినహా ఎక్కడ మనకి ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ అడిగి మీడియా అడిగే క్వశ్చన్స్ కానీ ఇది కానీ ఎక్కడ మనకి కనిపించలేదు. వాస్తవం. ఇప్పుడు అక్కడ మోడీ గారైనా, ఇక్కడ కేసీఆర్ అయినా, ఇక్కడ ఈయన అందరూ ఒకటే పోకడలో వెళ్ళినాయి ప్రెస్ మీట్ల పరంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ ఫలితాలే ఎన్డీఏకి వాళ్ళు ఎంతో కంఫర్టబుల్ గా అనుకున్న స్థాయి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ బోర్డర్ లైన్ లో ఉంచున్నారు వాళ్ళు కూడా. అవును, బీజేపీ సింగిల్ గానే 350 గెలిచేస్తాము, ఇంకా కూటమితో కలుసుకుంటే 420కి మించి వస్తాయి 400 పార్ అన్నాళ్ళు, కనీసం 300 పార్కే వాళ్ళు చెమటలు పడుతున్నారు అక్కడ. అవును. సో ఇలా ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వాలకైనా చివరికి జరిగే పరిస్థితి. అంటే జనాలు మీడియా యాక్సెస్ ఎక్కువైపోయింది, నిమిషాల్లో వార్తలను చేరిపోతున్నాయి. ఒకప్పుడు ఒక స్కూల్ టీచర్, ఒక పోస్ట్ మ్యాన్, ఒక పెద్ద మనిషి చెప్తే జనాలు ఊళ్ళలో ఓట్లు వేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే తెలుగు పనులు, ఎవరికి వాళ్ళే చైతన్యవంతులు. సో ఇలాంటి సందర్భాల్లో ఎవరికి వాళ్ళు కనుక వాళ్ళ క్యాపబిలిటీ ప్రూవ్ చేసుకోకపోతే, మినిస్టర్లు వాళ్ళ క్యాపబిలిటీ లేనప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ ఏ విధంగా ఆలోచించగలరు వీళ్ళు?
వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కడ లేదు. ఇప్పుడు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆర్థికంగా కొంత